నేను చల్లని వాతావరణానికి అలవాటు పడ్డాను. నేను ఉదయం తొందరగా నిద్ర లేవడానికి అలవాటు పడ్డాను. పిల్లలు వీడియో గేమ్స్ ఆడడానికి అలవాటు పడ్డారు. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం యామ్, ఈజ్ లేదా ఆర్ ప్లస్ యూజ్డ్ టు అనే ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. అలవాటు అయి ఉండడం అని చెప్పడానికి ఈ స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. నేను చల్లని వాతావరణానికి అలవాటు పడ్డాను. నేను చల్లని వాతావరణానికి అలవాటు పడ్డాను. ఐ యామ్ యూజ్డ్ టు కోల్డ్ వెదర్. ఐ యామ్ యూజ్డ్ టు కోల్డ్ వెదర్. ఐ యామ్ యూజ్డ్ టు అంటే నేను అలవాటు పడ్డాను. కోల్డ్ వెదర్ అంటే చల్లని వాతావరణం. ఐ యామ్ యూజ్డ్ టు కోల్డ్ వెదర్ అంటే నేను చల్లని వాతావరణానికి అలవాటు పడ్డాను. నేను ఉదయం తొందరగా నిద్ర లేవడానికి అలవాటు పడ్డాను. నేను ఉదయం తొందరగా నిద్ర లేవడానికి అలవాటు పడ్డాను. ఐ యామ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఐ యామ్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆమె ఒంటరిగా జీవించడానికి అలవాటు పడింది. ఆమె ఒంటరిగా జీవించడానికి అలవాటు పడింది. షీ ఈజ్ యూజ్డ్ టు లివింగ్ అలోన్. షీ ఈజ్ యూజ్డ్ టు లివింగ్ అలోన్. లివింగ్ అలోన్ అంటే ఒంటరిగా జీవించడం. షీ ఈజ్ యూజ్డ్ టు లివింగ్ అలోన్ అంటే ఆమె ఒంటరిగా జీవించడానికి అలవాటు పడింది. వారు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలవాటు పడ్డారు. వారు ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలవాటు పడ్డారు. దే ఆర్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. దే ఆర్ యూజ్డ్ టు స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. పిల్లలు వీడియో గేమ్స్ ఆడడానికి అలవాటు పడ్డారు. పిల్లలు వీడియో గేమ్స్ ఆడడానికి అలవాటు పడ్డారు. చిల్డ్రన్ ఆర్ యూజ్డ్ టు ప్లేయింగ్ వీడియో గేమ్స్. చిల్డ్రన్ ఆర్ యూజ్డ్ టు ప్లేయింగ్ వీడియో గేమ్స్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్. ఆమె కాఫీ తాగడానికి అలవాటు పడింది. ఆమె కాఫీ తాగడానికి అలవాటు పడింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.